భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా దేవస్థానం తరపున తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రాచలం క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రెడ్డి గారు ఆర్కిటెక్ట్ వెనక్కి జరగాలి. జరుగుతున్నాను ఇంకేం జరుగుతుంది. సాలిడ్ రాక్ పైన మామూలువారి గెస్ట్ హౌస్ కదా, ప్రైవేట్ కాదు కదా, మందే కదా. ఈరోజు భద్రాచలం రాములవారి సన్నిధిలో ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాములవారు భద్రాద్రి రాములవారి టెంపుల్ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న శ్రీరామనవమి నాడు మొదట విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. దాంట్లో భాగంగా
రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఏదైతే భక్తులకి శాస్త్రోయుక్తంగా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు 4 పక్కల 4 గోపురాలు గతంలో కట్టిన గోపురాలకు సంబంధించి ఆ రాములోరి దయతో తప్పకుండా పూర్తి చేయగలుగుతామనే నమ్మకము విశ్వాసము నాకుంది. దీంట్లో చిన్న చిన్న అడ్డీల్స్ ఉన్నాయి. అదే రకంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఈ ప్రధానమైన టెంపుల్ నుంచి గోదావరికి యాక్సెస్ కోసం కొన్ని విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానిక భక్తుల కోరిక మేరకు దాన్ని కూడా పరిశీలించాలని ఈరోజు ఈ పరిశీలనలో ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగ్గట్లు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా రాముల వారి దయతో రైట్ టైంలో గోదావరి పుష్కరాల నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాలకుల మాటలలాగా కాకుండా ఈ కార్యక్రమాన్ని ఒక దృఢ సంకల్పంతో పూర్తి చేసే దిశలో ఈనాడు మా యంత్రాంగం పనిచేస్తుంది, పూర్తవుతుందనే విశ్వాసం నాకు.